తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. స్వాధ్యాయము అంటూ ఉంటారు, అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలియజేయండి. స్వాధ్యాయం వల్ల ప్రయోజనం ఏమిటి అని చూసినప్పుడు, స్వ అధ్యయనము అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం. అంటే స్వ అంటే నీ ఆత్మ పరిశీలన. ఎప్పుడైతే ఎవరి వారు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని రోజు రోజు కూడా సరి చేసుకుంటూ వెళ్తే, ఎవరైతే ఈ విధంగా వారు జీవితంలో ఒక 3 years వారి జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చేయగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి లోపాలన్నీ కూడా 90% కవర్ అవుతాయి. ఇది ఆత్మ పరిశీలనని మనం స్వ అధ్యయనము అంటే తనను తాను అధ్యయనం చేసుకోవడం. అదే ఆత్మ పరిశీలన చేసిన వాళ్ళు, ఆత్మ స్థితిని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి జీవిత సత్యాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను చదవడం ద్వారా తెలియకుండానే అవి చదువుతున్నప్పుడు వీళ్ళల్లో ఆ బుద్ధి చైతన్యం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బుద్ధి చైతన్యం అనేది యాక్టివేట్ అయిందో వాళ్ళల్లో విజ్ఞానమయ కోశం అనేది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల వివేకము, విచక్షణ అనేవి పెరుగుతాయి. బుద్ధి పరిశీలన స్థితి అనేది మారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక పుస్తకం చదవక ముందర మనము, పుస్తకం చదివిన తర్వాత మనము అనేది వాళ్ళ జీవిత ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి బుక్ చదివామనుకోండి, ఆయన జీవితంలో రామేశ్వరంలో ఎలా కష్టపడ్డాడు, ఆ రామేశ్వరం నుంచి ఎలా ఎదిగారు, వారు ఫస్ట్ సైకిల్ మీద ఆ మిసైల్స్ పెట్టుకొని వెళ్ళటం కానివ్వండి, అక్కడి నుంచి మన రాష్ట్రపతి అయిన దాకా అవి చూస్తే అబ్దుల్ కలాం గారి లైఫ్ అనేది ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే వారితో నేను కలిశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో అబ్దుల్ కలాం గారి లైఫ్ అనేది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. అలాగే మన చుట్టూ ఎంతో మంది ఉన్న ఇన్స్పిరేషన్ స్టోరీ. ఆ స్టోరీలు ఇప్పుడు మనకి ఏ సక్సెస్ఫుల్ గురువుని చూసినా కానీ అది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీని. అలాగే మనకి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూసినా లైఫ్లో మల్టీ డైమెన్షనల్గా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరి స్టోరీలు ఇన్స్పిరేషనే. వాళ్ళల్లో జీవితంలో ఏమి ఆచరించారు, వాళ్ళ టైంని ఎలా వాడుకున్నారు అనేది చూస్తే చాలా అద్భుతంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను మొన్న రీసెంట్గా కేరళలో ఒక పెద్ద ఆయన్ని కలిసిన, కేరళ నుంచి వచ్చారు, ఆయన కలిసాను. 96 ఏళ్ళు 97 ఏళ్ళు. ఆయన చూడంగానే మీరేం తింటారు అని నేను అడిగా మామూలు క్యాజువల్గా. వాళ్ళు ఎక్కడ గుంటూరు ఈ ప్రాంతం నుంచి మైగ్రేటెడ్ అయ్యారు. సో అయితే వాళ్ళు ఏం తింటారు అంటే, ఏమి తిన్ను, ఏ టయానికి అది దొరికితే అది తింటానన్నాడు. ఎలా అంటే ఆయన జీవన విధానంలో ఏంటంటే మొలకల్లో పెట్టుకుంటాడు, ఏ ఫ్రూటో ఒక ఫ్రూట్ పెట్టుకుంటాడు, కట్ చేసుకుంటాడు, చాకు ఉంటుంది, ఆ ఫ్రూట్ కట్ చేసుకుంటాడు, ఆ మొలకలు తినేస్తాడు, ఫుడ్ అయిపోయింది. అంతే. ఎక్కడికి వెళ్ళినా కానీ కీరా ఉంటుంది కదా, ఆ కీరాని తింటాడు. ఓకే, నువ్వెందుకు ఫుడ్ బయట ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తినాలి, ఇలా ఎందుకు తినకూడదని అంటే నాకు అది చాలా అద్భుతం అనిపించింది. అది అప్లై చేయటం వల్ల నాకే తెలియకుండా ఒక ఉత్సాహం అనేది వచ్చిందనమాట. బయటికి వెళ్ళినప్పుడు నేను జనరల్గా ఈ ట్రావెలింగ్, షూటింగ్స్, ఇంటర్వ్యూస్లో బయటికి వెళ్ళినప్పుడు అది ఆయన దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఇది స్వాధ్యాయమే. అలాగే ఒక గురువు యొక్క పుస్తకాలు మనకి ఎందుకు, ఒక యోగి ఆత్మకథ అది చదివినప్పుడు ఒక ఆధ్యాత్మిక గురువు ట్రావెల్ అంతా మనకు అర్థమవుతుంది. క్రియాయోగ పరంగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా చదువుతారు. అలాగే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. రాబిన్ శర్మ ఆస్తులు త్యజించి ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అని, అలాగే మనకి లూయిస్ ఎల్ఏ మీ జీవితం మీ చేతుల్లోని. మనం అది చదువుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ థాట్ అంటున్నారు. ఎవ్రీథింగ్ మీ థాట్ వల్లే జరుగుతుంది అని. ఆ థాట్ వల్ల ఎక్కడ జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. సో మనకేంటి, మనకి ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యల్ని చాలా పెద్దగా చూస్తాం. కానీ మనం ఒక గురువు జీవిత చరిత్రను ఎవరినో చదివినప్పుడు అటువంటి సమస్యలను ఇన్నిటిలో దాటుకొని వస్తారు. అలాగే మనకు జీవితంలో వచ్చే ఎవరికి చెప్పుకోలేని ఈ స్థితులు ఉంటాయి. అంటే లైక్ ఎవరికి చెప్పుకోలేని స్థితులు అంటే బాడీ ఎమోషన్స్ కానివ్వండి,
కామ క్రోధ మదమాచర్యాలలో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా కొన్ని మన తెలియని లోన్లీనెస్ ఇటువంటివి ఉంటాయి. ఆ లోన్లీనెస్ ఇవన్నీ కూడా అది ఎవరు తీర్చాలి, ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేని అవి పుస్తకమే తీర్చాలి. ఆ పుస్తకం అక్కడ స్వాధ్యాయం. ఒక గురువుతో మనం ఏదైతే అనుభూతి పొందినటువంటి గురువు రాసినటువంటి వాటిని స్వాధ్యాయము అంట. ఆ అనుభూతితో రాసినటువంటి వాటికి కరెక్ట్ గైడెన్స్ కొన్ని పుస్తకాలు మనకి ఇస్తాయి. వాటిల్లో చాలా 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 పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈరోజు. ఆ పుస్తకాలు చదవటం, ఇప్పుడు మనం రాసాం శ్వాస పుస్తకం. శ్వాస పుస్తకం అనేది ఏంటి, నీకు కొన్ని వందల మంది గురువులు శ్వాస గురించి చెప్పిన విషయాలని, శివపార్వతుల దగ్గర నుంచి వచ్చినటువంటి విషయాల్ని దాంట్లో క్రోడీకరించి పెట్టాం. అది ఒక సంకలనం. ఆ సంకలనమైనటువంటి ఆ శ్వాస పుస్తకం ఏదైతే ఉందో అది చదువుకున్నప్పుడు వాడికి ఏమో అర్థమవుతుంది, శ్వాసను గమనించడం ద్వారా ఇది అవుతుంది, ప్రాణాయామాల వల్ల ఇంత ప్రయోజనం ఉంది, శ్వాస వల్ల ఇంత జీవితం మారుతుందనే విజ్ఞానం వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాన్ని అప్లై చేయడం మొదలు పెడతాడు. అప్లై చేయడం మొదలు పెట్టినప్పుడు జీవితం మారుతుంది. ఎంతోమంది ఇప్పుడు శ్వాస టెక్నిక్స్ని ఫాలో అవుతూ వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. కొన్ని వందల మంది మన జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఆ వందల మంది వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్గా కనిపిస్తారు. కానీ అది అప్లై చేసుకోవడం అనేది జీవితాల్లో ఉపయోగం. అంటే ఒక గురువు దగ్గర నుంచి అనుభవమైనటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం పుస్తక రూపంలో వస్తే ఆ పుస్తకం నువ్వు చదివిన తర్వాత ఆ పుస్తకం చదివిన దాని తాలూకు జ్ఞానాన్ని నీ జీవితంలో విచారణ రూపంలో అప్లై చేసుకోవాలి. విచారణ అంటే ఓహో నేను ఆ పని చేయగలుగుతున్నానా, నేను ఆ పని చేయగలుగుతున్నానా, ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేగలుగుతున్నానా, ఉదయాన్నే నేను వాకింగ్కి వెళ్ళగలుగుతున్నానా, లేకపోతే ఒక మంచి అలవాటు నేను చేసుకోగలుగుతున్నాను. నిత్యం విచారణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక 3 సంవత్సరాల పాటు నిత్య విచారణ ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు ఇతన్ని 3 సంవత్సరాలు అయిపోయేసరికి, ఏ సాధన అవసరం లేకుండా 3 సంవత్సరాలు అయిపోయేసరికి ఈయన్ని చాలా గొప్పవాడిగా చూస్తుంటాడు. ఆయన చాలా గొప్పవారండి, చాలా వెల్ బిహేవియర్ అండి, అంటే అన్నిట్లో ఆయన ఆలోచనలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎందుకు, సాయంకాలం పూట నేను ఏం మాట్లాడాను ఈరోజు, ఎవరితో ఎలా బిహేవ్ చేశాను, ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాను అనే విషయాల్ని సద్విమర్శగా తను తాను ఆత్మపరిశీలన చేసుకోవడమే నిజమైన స్వాధ్యాయము. తనను స్వయంని అధ్యయనం చేయడం, తనను తాను అధ్యయనం చేయడం స్వాధ్యాయం. అలా అధ్యయనం చేసిన వారి యొక్క గ్రంథాలని అధ్యయనం చేస్తూ దాని జీవితంలో అప్లికేషన్గా మార్చుకోవడం అనేది స్వాధ్యాయం. కాబట్టి ఈ స్వాధ్యాయాన్ని ఎవరైతే నిత్య జీవితంలో అలవాటు చేసుకుంటారో, దీన్ని అప్లికేషన్లో పెడతారో వారికి జీవితాలు మార్పు అనేది వస్తుంది. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.